అందరికీ నమస్తే. మనం ఇక్కడున్నాం ఖమ్మం పీజీ సెంటర్, యూనివర్సిటీ పీజీ కాలేజ్. యాజ్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం అధ్యాపకులు యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. నిరవధిక సమ్మె. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీల్లో కూడా ఈ యాజిటేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో మనం డాక్టర్ వి గిరిప్రసాద్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, యాజిటేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మీ డిమాండ్స్ ఏంటి? యాజిటేషన్ ప్రోగ్రామ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులు వారు పిహెచ్డీలు చేసి మరియు ఎంతోమంది 20 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు, సరైన టైంలో శాలరీలు రావు. తెలంగాణ ప్రభుత్వంలో రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టారు, తప్పకుండా పార్ట్ టైం వాళ్ళకు మరియు కాంట్రాక్ట్ వాళ్ళకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ తీరుస్తామని చెప్పి మాట ఇచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. 16 నెలలు గడిచిపోయింది అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అయినప్పటికీ ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు కానీ పార్ట్ టైం వాళ్ళు కానీ నిరవధిక సమ్మె అనేది చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరియు ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. అందుకని 12 విశ్వవిద్యాలయాల్లో యాజిటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ని పరిశీలించి పర్యవేక్షించి వాటన్నిటిని తీరుస్తారన్నటువంటి నమ్మకం అనేది మాకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలి. మరియు జీవో నెంబర్ 21 అనేది మొన్న ఈ మధ్య ఇచ్చారు. అది దానివల్ల పార్ట్ టైం వాళ్ళకు, కాంట్రాక్ట్ వాళ్ళకు ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. ఒక్కొక్కరు 20 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. వీళ్లకు ఉద్యోగ భద్రత కల్పించకుండా మళ్ళీ వేరే రిక్రూట్మెంట్ తీసుకుంటే మరి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, సార్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే 12 విశ్వవిద్యాలయాల్లో బడ్జెట్ ఎంత ఉంటుంది, మా శాలరీలు ఏంటి, మాది చిన్న ఇష్యూ ఏంది ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటే. కాబట్టి ఒక హోప్ అనేది ఉంది. ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసినాము. తప్పకుండా ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకున్నటువంటి డిమాండ్స్ మొత్తాన్ని తీరుస్తుందని నమ్మకంతో ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఖమ్మం పీజీ కాలేజీలో ఉన్నాం. వాళ్ళు ఎందుకు యాజిటేషన్ చేస్తున్నారో ఇప్పటికే వాళ్ళ చార్ట్ ఆఫ్ డిమాండ్స్ చెప్పి ఉన్నారు. సో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉన్నది కాబట్టి చేసే మనిషి ఆయన. యూనివర్సిటీ మొత్తం కలిపితే 500 నుంచి 1000 కోట్లు అయితే సస్యశ్యామలం చేయొచ్చు. పెద్ద బడ్జెట్ ఏం కాదు. దేశ ప్రయోజనాలు కూడా యూనివర్సిటీలోనే దాగి ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే. అందుకోసం బడ్జెట్ అలాట్మెంట్స్, ముఖ్యంగా వీళ్ళు పార్ట్ టైం అధ్యాపకులు, అదేవిధంగా కాంట్రాక్ట్ అధ్యాపక బృందానికి సంబంధించి వాళ్ళకి అన్ని మెరిట్స్ ఉన్నాయి. ఈక్వల్ ప్రొఫెసర్స్ వాళ్ళు చూసినప్పుడు, నేను ఎరిగిన విన్నది కన్నది చూసినప్పుడు వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ని సాల్వ్ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే మనకి ఇక్కడ కొన్ని డిమాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. డిమాండ్స్ పార్ట్ టైం అధ్యాపకులకు సంబంధించిన ఫ్లెక్సీ మనకి ఇక్కడ కనపడుతుంది. పార్ట్ టైం అధ్యాపకుల న్యాయ పోరాటం. డిమాండ్స్: పార్ట్ టైం అధ్యాపకులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. రెగ్యులర్ నియామకాల్లో పార్ట్ టైం అధ్యాపకులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జియో నెంబర్ 21ని రద్దు చేసి పార్ట్ టైం అధ్యాపకులకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పేసి, పనికి మాత్రమే పనికొస్తామా, అవకాశాలకి పనికిరామా అంటూ వాళ్ళ యొక్క ఆవేదనని, బాధని వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది యాజిటేషన్కి సంబంధించి ఇప్పటికే వాళ్ళ నాయకులు డిమాండ్స్ చెప్పుకున్నారు కాబట్టి తెలియజేసుకుంటూ, సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడానికి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ రండి.